మరోసారి బయటపడుతున్న వైసీపీ పెయిడ్ సర్వేలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీలు కైవసం చేసుకోనుందని సర్వే నివేదికలు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వై నాట్ 175 అంటున్న వైసీపీ శ్రేణులు మరోవైపు ప్రచార పిచ్చి పీక్ స్టేజ్కు వెళ్ళింది. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారు. ప్రజాదరణ ఉన్నప్పుడు ప్రచారంతో పనేంటి? ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడం అంటే ఇంతకాలం వాళ్ళు ఫెయిల్ అయినట్లేనా? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో లోక్సభ సీట్లు 24 నుంచి 25 వరకు వస్తాయని సర్వే నివేదికలు చెప్తున్నట్లు వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. సర్వే చేస్తున్న సమస్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పీకే టీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల్ని పత్రికా ప్రకటనల రూపంలో పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు నేషనల్ మీడియాకి జరుగుతున్న చెల్లింపుల ప్రవాహంలో ఇది ఓ భాగం. అయినా ప్రభుత్వానికి ప్రచారం ఎందుకు? మంచి జరిగితే జనం మాట్లాడుకుంటారు కదా. ప్రజాధనాన్ని ప్రభుత్వాలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడమేంటి? అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి ఉండదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదో రకం దోపిడీ అని అనుకోవచ్చు. ఇక సర్వే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2019 ఎన్నికల్లోనే వైసీపీ గెలుచుకున్నది 22 ఎంపీ సీట్లు. అందులోంచి ఒకటి అవుట్. మళ్లీ 2019 నాటి పొలిటికల్ వేవ్ ఇప్పుడు లేదు. ప్రస్తుతం వైసీపీకి అదే గాలి వీచడం అసాధ్యం. ఈ నేపథ్యంలో 24 నుంచి 25 మధ్య సీట్లు ఎలా వస్తాయని ఎలా అనుకుంటారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీని జనాలు మళ్లీ నమ్మే పరిస్థితి లేకుండా చేసేశారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, ఇసుక దోపిడీ, మద్యం కుంభకోణం, జగనన్న కాలనీల్లో అవినీతి ఇలాంటి విషయాలు ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. దీంతో ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు కూడా 24 ఎంపీలు ఎలా వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి అని రాజకీయ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలకు సైతం ఒక హద్దు ఉంటుంది. మితిమీరిన అంచనాలు వేస్తే ప్రజల్లో చులకనికి గురవుతారు. ఈ మాత్రం ఆలోచన లేకుండా సర్వే సంస్థలు ఉండవు. కానీ వైసీపీకి కొన్ని పెయిడ్ సర్వే సంస్థలు ఉండటంతో అవి అధినేత చెప్పినట్లు చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ సహా 4 రాష్ట్రాలకి సంబంధించి ఎన్నికల ముందు తర్వాత కూడా సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. వీటిలో సగం పైగా అంచనాలు తప్పు అని తేలాయి. అదే విధంగా జగన్ చేయిస్తున్న పెయిడ్ సర్వేలు కూడా అంతే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు జగన్. వేరే రాష్ట్రాలకి వెళ్లినప్పుడు మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ప్రతిసారి అవమానకరంగా మారుతోంది. ఇలాంటి వాడిని ఎలా గెలిపించారు అని అడుగుతోంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు ఆంధ్ర వాళ్లకి. ఇటీవలే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వైసీపీకి షాక్ తగిలింది. మా ఓటర్లు వేరు అని ప్రభుత్వ సలహాదారు వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా వైసీపీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. పలువురు మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు ఎలా వస్తాయి? బహుశా వైసీపీకి వేరే ఓటర్లు ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోంది. ఆ సర్వే వేరే ఓటర్లతో చేయించుకున్నారేమో, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందాగా తయారైంది వైసీపీ. అందుకే ఇలాంటి ఫేక్ సర్వేలు వెలుగు చూస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజాధనం పణంగా పెట్టి విపరీత ప్రచారం చేస్తున్నారు. తమకి అనుకూలమైన మీడియా సంస్థలకి ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ సర్వేలతోనైనా వైసీపీలో సోకాల్డ్ పెద్దలు అనబడే నేతల్ని మెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ విడివిడిగానే ఆయా సర్వేల్లో 2 పార్టీల ఓటు బ్యాంకుల్ని ప్రస్తావించడం జరిగింది. దీంతో ఇవి పనికిమాలిన సర్వేలని అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ సర్వేలు అలా రాయడం, వాటిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారంలోకి తీసుకురావడం ఇదో ప్రహసనంగా మారుతోంది. వీటి కోసం మళ్లీ పెయిడ్ మీడియా రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో ప్రజాధనం ఇంత దుర్వినియోగం అవుతూ ఉండడాన్ని ఏమనుకోవాలి? రాబోయే రోజుల్లో ఓటర్లే జవాబు చెప్పాలి.